నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలోని పార్లపల్లి ఎస్టీ కాలనీలో మోంతా తుఫాన్ కారణంగా ఎవరికీ ఎటువంటి ఆధారం లేకపోవడంతో పార్లపల్లి ఎస్టీ కాలనీ ప్రజలకు కొడవలూరు సిఐ సురేంద్రబాబు మోంతా తుఫాన్ బాధితులను ఆదుకున్నారు. పార్లపల్లి బోసగాడిపాలెం గ్రామంలోని వరద బాధితులకు గొల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఏకూరు సుధీర్ గౌడ్, పుండ్ల ఏసేబు, కాగుటూరు దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి హృదయంతో మీ అందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయడం, మిమ్మల్ని అందరినీ కూడా టెంపరీగా ఏదైనా హట్స్ లాంటి తీసేసి ఏదైనా టెంపరీ హౌస్ వేసి దాంట్లో అందరిని పెట్టి కొత్త ఇల్లు శాంక్షన్ చేయడం అనేది దాని వెనుక మేడం గారికి చాలా పాత్ర ఉంది. అదేవిధంగా మా సార్ కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం వారు మీకు సహాయం పొందినా కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వడం ద్వారా మీకు ఈ తుఫాన్లో ఏదో విధంగా ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి మంచి ప్రోగ్రాం చేసినందుకు సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ మేడం గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ 25 సంవత్సరాలుగా మేము ఈ గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మా ఫౌండేషన్ తరఫున సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్స్, నర్సింగ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్, తర్వాత ఈ కుట్టు మిషన్లు ఉచితంగా 6 నెలల పాటు టైలరింగ్ ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిన తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఈ కుట్టు మిషన్లు దాదాపు ఈ 15 సంవత్సరాలుగాను 110 మందికి మేము ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసి ఉన్నాము. అలాగనే నర్సింగ్ స్టూడెంట్స్ కూడా 110 మంది వరకు చదివిస్తున్నాము. వారు వారి యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్ చేసుకుంటూ వారు వాళ్ళ కుటుంబాలకి కొంచెం ఆదరణగా ఉంటున్నారు. అలాగే పేద పిల్లల్ని ప్రతి సంవత్సరము ఒక 50 మంది వరకు చదివిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 450 మంది వరకు మేము చదివిస్తున్నాము. వారు వాళ్ళ యొక్క కుటుంబాల్లో వాళ్ళ యొక్క చదువుల ద్వారా వాళ్ళు కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాలకి కొంచెం ఆదరణగా ఉంటున్నారు. అలాగనే వృద్ధులకు కూడా మేము ఒక చిన్న ఆశ్రమం పెట్టి మా చేతనంత అంతవరకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాము. వృద్ధులకు కూడా ప్రతి నెల 10వ తేదీ ఒక 50 మందికి నిత్యావసర సరుకులు పంచుతూ ఉన్నాం. అలాగనే ఈ మోంతా తుఫాను సందర్భంగా ఈ గ్రామాల్లో కొంచెం వరదకి కొంచెం ఇబ్బందులు పడ్డారని మా దృష్టికి వచ్చింది. గవర్నమెంట్ వారు చేస్తున్నప్పటికీ కూడా మా వంతు సహాయం చేయడానికి మేము గొల్లపల్లి చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ముందుకు వచ్చాము. సో ఈ కార్యక్రమం చేయడం, ఈ గ్రామంలో కార్యక్రమాలు చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మోంతా సైక్లోన్ వలన నష్టపోయిన గిరిజన కుటుంబాలకు సహాయం చేయడానికి వచ్చిన గొల్లపల్లి చారిటబుల్ ట్రస్ట్కి మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో చాలామంది ఎస్టీ గిరిజనులు నిరసరాయులై ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ ముందుగా వచ్చి ఏదో వాళ్ళ తగ్గ సహాయం చెప్పి దాదాపు 201 కుటుంబాలకు ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకు అన్నీ ఇచ్చారు. అలా సహాయం చేయటం నిజంగా మా గ్రామానికి వచ్చి చేయటం మా అదృష్టమ్మా. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మా గ్రామానికి ఏమైనా అవసరం అయితే మేము సహాయం చేయాల్సింది కోరుతున్నాము. మాకు ఇంత సహాయం చేసినందుకు మీకు ఎప్పుడు ధన్యవాదాలు, మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి దగ్గర ఆడకపోయినా మన వాళ్ళు ఇదే పని సరేనా. ఏది యుద్ధం చేసినట్టు అంటారు బిడ్డల్ని, తినేదానికి తిండి ఉండదు. బిడ్డలు ఎత్తిపోయి చేపలు పట్టడానికి పోతారు, కానీ బిడ్డలు మాత్రం 5-6 మంది కానీ వద్దమ్మా తప్పు పనులు చెప్పాలంటే 2 చాలు, 1 చాలు లేదా 2 చాలు. ఉన్న ఒకళ్ళిద్దరిని మంచిగా బతికించుకోండి, అది గొప్పతనం. 5 మందిని 10 మందిని కానీ గొప్పతనం. ఉన్న వాళ్ళని గట్టిగా నిలబెట్టుకోవాలి, మంచిగా చదివించుకోవడం. వాళ్ళు మీరు చేస్తే వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళే మిమ్మల్ని బతికించుకుంటారు సరేనా. ఆడపిల్ల తొందరగా పెళ్ళిళ్ళు చేయబాకండి. మన వాళ్ళ సమస్యలు చెప్తాం, నేను గమనించిన సమస్యలు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఆ పనులు చేయబాకండి, తప్పు. 20 సంవత్సరాలు దాటందే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయబాకండి. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరితో ఆపండి. ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళే దగ్గరుండి ఆపరేషన్లు చేసి మళ్ళీ తీసుకుని చిట్టుగాడు వదిలిపిస్తున్నారు. దయచేసి వాళ్ళ మాటని ఉండండి. మన బతుకు విధానం మిగతా అన్ని కులాల్లో కొద్ది గొప్ప మార్పు వచ్చింది, కానీ యానాది కులం
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.